కర్ణాటకలో వరుస దోపిడీలు కలకలం రేపుతున్నాయి. బీదర్లో దోపిడీ చేసిన దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపిన ఘటన మరవక ముందే దక్షిణ కన్నడ జిల్లాలోని ఉళ్లాల్లో మరో చోరీ జరిగింది. స్థానిక కేసీ రోడ్డులోని ఓ బ్యాంకులోకి ప్రవేశించిన దోపిడీ ముఠా బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులను తుపాకులతో బెదిరించారు. అనంతరం భారీ మొత్తంలో నగదు బంగారం దోచుకుని పరారయ్యారు. ఫియట్ కారులో వచ్చిన 5 దుండగులు దోపిడీ చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దొంగతనం చేసిన తర్వాత దుండగులు మంగళూరు వైపు పరారైనట్లు సమాచారం. కర్ణాటకలో వరుస దోపిడీలు కలకలం రేపుతున్నాయి. బీదర్లో దోపిడీ చేసిన దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపిన ఘటన మరవక ముందే దక్షిణ కన్నడ జిల్లాలోని ఉళ్లాల్లో మరో చోరీ జరిగింది. స్థానిక కేసీ రోడ్డులోని ఓ బ్యాంకులోకి ప్రవేశించిన దోపిడీ ముఠా బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులను తుపాకులతో బెదిరించారు. అనంతరం భారీ మొత్తంలో నగదు బంగారం దోచుకుని పరారయ్యారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రిత్విక్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, శంకరి, కర్ణాటకలో వరుస దోపిడీలు పోలీసులను గానీ ఇటు ప్రజలను గానీ కలవర పెడుతుందని చెప్పుకోవాలి. నిన్న బీదర్ లో జరిగిన ఘటన మరొక ముందు 24 గంటల్లో మరో ఘటన చోటు చేసుకుంది. మంగళూరు సమీపంలోని ఉల్లాల్లో ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లో భారీ మొత్తంలో నగదు బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటన కొద్దిసేపటి క్రితం జరిగింది. 4-5 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఒక యువకులు ముసుగు ధరించి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులోకి ప్రవేశించగానే వారి దగ్గర ఉన్న పిస్టల్ అట్లాగే ఆయుధాలు చూపించి అక్కడ ఉన్న కస్టమర్లు కానీ బ్యాంకు ఉద్యోగులను కానీ బెదిరించి నగదు అక్కడున్న బంగారం మొత్తం కూడా దోచుకెళ్లారు. ప్రాథమికంగా పోలీసుల అంచనా మేరకు 12 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. వీరందరూ కూడా ఒక బ్లాక్ సెడాన్ కారులో వచ్చి దోచుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న బీదర్ లో ఏటీఎం లో నగదు నింపేందుకు వెళ్తున్న వాహనం మీద పట్టపగలే దాడి చేసి 3 వ్యక్తుల మీద కూడా ఒక సెక్యూరిటీ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది 3 మీద కాల్పులు జరిపారు. అందులో 2 చనిపోయారు. ఆ ఘటన జరిగి 24 గంటల్లోనే మరో ఘటన చోటు చేసుకోవడం ఇటు పోలీసు వర్గాలను మొత్తం కూడా కలవరపెట్టింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. స్థానికుల నుంచి కానీ అక్కడున్న కస్టమర్ల నుంచి కానీ వారు ఎట్లా వచ్చారు ఏంటనే వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. వారంతా కూడా హిందీలో మాట్లాడుతున్నట్టు చెప్పడంతో నిన్న జరిగిన ఘటనకి ఈ రోజు జరిగిన ఘటనకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దోచుకున్న తర్వాత బ్యాగులను కారులో ఉంచుకొని మంగళూరు వైపుగా కూడా వాళ్ళు పారిపోయినట్టుగా కూడా ప్రస్తుతానికి ప్రాథమికంగా కనుగొన్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా విజువల్స్ కానీ స్థానికులు అందించిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా పోలీసులు తెలిపారు. రైట్ రిత్విక్.